టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అది తెలంగాణ కోసమే పుట్టింది, వేరే కాదు. ఆ పుట్టుకనే త్యాగాలతో పుట్టింది. ఒక్క వార్డు మెంబరు చిన్న వాళ్ళని రాజీనామా చేస్తారా? మొదటిసారిగా కేసీఆర్ మొదలుపెట్టినప్పుడు కూడా ఆయన మొదటి సభలో చెప్పిన మాట ఏంది? తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పడం ఒకతో పాటుగా రైతుల మీద కాల్పులు జరిగినప్పుడు అరే నీ అమ్మ ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు, పెంచిన కరెంటు బిల్లులు దించమన్నందుకు నా తెలంగాణ రైతు బిడ్డలను కాల్చి చంపినవు. కాబట్టి ఈ రక్తటీరుల మధ్యన నేను నీ పార్టీతో ఉండలేను, నా రాష్ట్రం నాకున్నట్టుంటే, నా రాష్ట్రం నాకే ఉన్నట్టుంటే ఇట్లాంటివి జరగవు కదా. కాబట్టి స్వరాష్ట్రమే దీనికి పరిష్కారం అన్నటువంటి ఉద్దేశంతో మొదటిసారిగా తన పదవికి రాజీనామా చేసిండు. తనకు పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితిలో ఉన్న కాలంలో తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది? చీమ చిట్టుకుమంటే ఎన్కౌంటర్లు చేసే కాలం. మీరు గుర్తుపెట్టుకోండి. ఎగతాళి చేసారు కేసీఆర్ను. అయ్యా తీసుకొస్తాడులే పెద్ద మొగోడు, తీసుకొస్తాడా చూద్దాం తీ అయ్యే పనేనా, ఎవడుంటాడు ఈయనెమ్మడానా అని చెప్పేసి ఎగతాళి చేశారు. వాస్తవంగా ఇవ్వలేడు, ఒక్కడే మొదలుపెట్టినాడు. ఒకటే మేము అప్పుడు ఊకే పాడబెడది. 1 2 100 వేలై కాలే కడుపులా కలిపేరై చీమల దండై కదిలిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు, తెలంగాణ పోరాటాన్ని నడిపినోళ్ళు అని. అంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషను ఒక్కొక్క చినుకు కాల్వలన్నీ వరదలన్నీ చెరువులన్నీ సముద్రాలు ఉప్పొంగినట్టుగా ప్రజలు సమీకరించుకొని కదిలినవాడు కదా. చివరికి అనేకమైనటువంటి పర్యాలు మీకు అందరికీ కూడా తెలుసు. ఎన్నిసార్లు రాజీనామా చేసిండు, ఒక్కసారి కాదు. తనకు తాను ఎన్నిసార్లు ప్రజలను చైతన్యం చేయడానికి కోసము ప్రతిసారి తన పదవిని నిలబెట్టి ప్రజల్లోకి వెళ్ళిండు. మీరు చెప్పండి కావాలన్నా వద్దా, నేను మళ్ళీ రాజీనామా చేస్తాంటే లేదు బిడ్డ మనకు తెలంగాణ కావాలని మళ్ళీ గెలిపించారు. రాజశేఖర రెడ్డి ఎంత బలవంతుడు, సమైక్యాంధ్ర పెద్ద రాష్ట్రం కదా. అంతే అట్లాంటి పరిస్థితుల్లో కూడా డబ్బు, అధికారము, ఒకవైపు నిర్బంధం, ఇంకొక వైపు ఎన్కౌంటర్లు, ఎవడు అడిగటం లేడు, పేద బిడ్డలంతా బతకబోతా ఉన్నారు. ఉన్నోళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళను పరిగేరుకొని ఒక్కొక్కటి ఇట్లా పరిగేరుకొని తీసుకొచ్చుకుంటారు చూడు, అట్లా పరిగేరుకొని తెలంగాణ ఉద్యమాన్ని సమీకరించుకొని 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము, ఏ ఒక్కడు కూడా రాజీనామాకు సిద్ధపడ్డాడు కాదే. ఎప్పుడు చేసినా టీఆర్ఎస్లే రాజీనామా చేయాలి, ప్రజలు నిలబడాలి, తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి. ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని మేమందరం కూడా అప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా కరీంనగర్ వస్తున్నప్పుడు అయ్యోనివా నువ్వు అవ్వనివా తెలంగాణోనికి తోటి పాలోనివా నువ్వు ఎవని రాబాయి అని చెప్పి గుంటూరు జిల్లాలో గుంటూరు జాగా అడిగిన మా మేము ఏం అడుగుతున్నారు బాయ్, మా స్వరాష్ట్రం కావాలనుకున్నప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టినటువంటి సందర్భంలో తెలంగాణ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు, నేనే బయలుదేరుతున్నా అని చెప్పేసి ప్రజలను రెచ్చగొడుతూ అనేక పోలీసు నిర్బంధాల మధ్యన చంద్రబాబు నాయుడు వస్తే మొత్తం ప్రజలు దారి పొడున్న రోడ్ల మీద అడ్డం నిలబడ్డారు. బండ్లు అడ్డం పెట్టారు, ట్రాక్టర్లు అడ్డం పెట్టారు, జనాలు ఎక్కడికక్కడ అడ్డం నిలబడ్డ రోజున ఎవడరా చంద్రబాబును అడ్డుకుంటారా అని చెప్పేసి తుపాకీ పట్టుకొని చంద్రబాబు నాయుడికి నేను తీసుకుపోతప్పా అని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని చంపేస్తా, తెలంగాణ కార్లను కాల్చేస్తా అని చెప్పేసి సమైక్యవాదులకు మద్దతుగా తుపాకీని ఎత్తి నడిచి వచ్చినోడు కదా ఈ పాలకుడు. అటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి ఎందుకంటే అయినోడు అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తి పాలనలోకి వచ్చినప్పుడు ఆయన మనసులో ఏముంటుంది చెప్పండి. పేరు తెలంగాణ రాష్ట్రం, తన ఆత్మ మనది కాదు అది. ఆయనకు మొదటి నుంచి కూడా తెలంగాణ అంటే ద్వేషం. ఎందుకో చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఎప్పుడు లేదు, తెలంగాణ ప్రాంతం కూడా లేదు కదా. అందుకే కదా ఆయన బిడ్డను కూడా గుంటూరుకి ఇచ్చుకున్నాడు, ఆంధ్రకి ఇచ్చుకున్నాడు, ఇక్కడ వాళ్ళకి ఇవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమతోనో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రేమతోనో, ఆ రాష్ట్రం మీద ప్రేమతోనో తన బిడ్డను కూడా ఇక్కడ ఇవ్వలేదు. వేరే ఉద్దేశంలో అంటాడు ఎట్లయినా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలి, మళ్ళీ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రజల భావన కలగాలి అన్నటువంటి ఒక కుతంత్రవాదం ఎవడన్నా అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ఎందుకు మీతో మీరు చూస్తూ ఉన్నారు అలావి కానీ హామీలు నీకు తెలియదా, హామీలు ఇచ్చినాం, ప్రజలు మోసం చేసిన, ఎందుకు మోసం చేసిన, నాకు కురిసి అయితే కావాలి ముందు, తర్వాత ఏదన్నా చూద్దామని చెప్పినాం. అట్లని చెప్పేసి కాంగ్రెస్ వాడు కూడా కాదు, ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ముసలి నక్కలను అన్నింటినీ కూడా తొక్కుకుంటూ వచ్చి చాతగాని వాళ్ళను తొక్కుకుంటూ వచ్చి ఈయనకు సంబంధం కూడా లేదు. సోనియా గాంధీని బలిదేవత అని చెప్పేసి నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినాడు 2014లో. ఈరోజు సంబరాలు 2014లో అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు నేను కూడా అసెంబ్లీలోనే ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. ఏం మాట్లాడి సోనియా గాంధీ బలిదేవత, పుట్టెడు బిడ్డలను చంపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె తెలంగాణకు ఎట్లా అవుతుంది అని చెప్పేసి బలిదేవతని మాట్లాడినటువంటి అమ్మెట్లయితుందని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ తల్లి అని చెప్పేసి సంబరాలు చేస్తూ ఉన్నారు. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, దొంగనే దొంగ అన్నట్టుగా
మీరు అందరు చూస్తూ ఉన్నారు. అది ప్రేమతో చేస్తున్నది కాదు. రేపు పొద్దుగాల ఇంట్లో పోయిందనుకో అసలు ఎవరైనా సోనియా గాంధీ అంటాడు మళ్ళీ. ఇది పోతే అంటే అట్లుంటాయా పరిస్థితులు? 100% ఉంటుంది. ఎవ్వరు కానీ అసలు అందరు కొంతమంది మంచి నాయకులు ఉంటారు. నేను అందరిని కూడా రాజకీయాలని నేను విమర్శించలేను. కొందరు చేద్దామని ఆరాటంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు పదవులు వస్తాయి పోతాయని అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ తను మాత్రం పదవి కోసం దేనికైనా దిగజారుతాడు, ఏ జెండా అయినా మారుస్తాడు, ఏదైనా చేస్తాడు. ఎందుకన్నా రసమైన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రకంగా విమర్శిస్తున్నాడు అంటే ఎవరిని చూసి మాట్లాడుతున్నారు? ఎవరిని చూస్తలేను, నేను నిజాన్ని చూసి మాట్లాడుతూ ఉన్నా. ఓకే, ఆయనకు ఇప్పుడు నేను రసమై బాలకృష్ణ అంటాడు మొదటి నుంచి కూడా. నేను ఎందుకు పాట పాడినా? నేను ఒక టీచర్ను, నేను గవర్నమెంట్ టీచర్, నేను అనామకుని కాదు, నేను చదువుకున్నాను. నేను ఎంఏ చేసిన, బీఈడి చేసిన, ఎంపీలు చేసిన, నేను పిహెచ్డిలో గోల్డ్ మెడలిస్ట్. నేను మంచి చదువుకున్నవాడిని, 20 సంవత్సరాలు నేను ఒక టీచర్గా ఉన్నవాడిని. నేను అట్లాంటి వ్యక్తిని నేను ఆ రోజు టీచర్గా ఉండి నేను రాజశేఖర్కి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధూమ్ధాం పెట్టిన 2001లో. ఆ రోజు ఎట్లాంటి కాలమో మీకు తెలియదా? మేము ఎంత ప్రాణాలకు తెగించే కదా. పాట పాడుతుంటే వచ్చింది అనుకో ఏదైనా జరగవచ్చు, ఎవడైనా ఏదైనా జరుగుతుండొచ్చు. అన్నిటికీ తెగించి ప్రాణం పోయినా పర్వాలేదు, మా ప్రాంతం ముఖ్యమని చెప్పేసి అమరుల పిల్లల మీద పాటలు పాడుకుంటా, వాళ్ళ శవాల ముందు డప్పు కొట్టుకుంటా, మీ త్యాగాలు వృధా పోదు తమ్ములారా, మీ త్యాగాలు వృధా కావద్దు, మీకోసం మీ ఆశయాన్ని నిలబెట్టడానికి కోసం మళ్ళీ మేము గజ్జగడుతున్నామని చెప్పేసి పుడితొక్కడి సత్యరెండు రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటూ ఆకాశం అంతా ఎగిరి దుంకి తెలంగాణ జెండాను బట్టి నడిచిన వాళ్ళం కదా. ఓకే, మరి ఇవాళ ఏమైపోయింది? మేమేమడి ఇవాళ పరిస్థితులు ఎట్లా కనబడ్డది? 100% ఇవాళ ప్రజలు బాధపడతా ఉన్నారు. ఎక్కడికక్కడ మీరు ఏ ఇంటికన్నా మీరు వెళ్ళండి, ఇంటింట ఒక వీరుడు ఒరిగిన కథలు ఉన్నాయి. ఎవరైనా తెలంగాణకు ఒరిగేదేమున్నది ప్రజలు ఒకప్పుడు పాడుకున్నారు. ఇంటింట శోకాలతో తెలంగాణ తెల్లవారుతుంది. ఇవాళ ఇంటింటి శోకాలతో తెలంగాణ తెల్లవారుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత ఉందంటారా అన్న? అసలు ఒకటి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వే కదా చెప్పింది, ఏమన్నావు? 9 తారీఖు నాడు ఇవాళ సంవత్సరం అవుతుంది, సంవత్సరికం ఇవాళ సంవత్సరికం అవుతున్నది. 9 తారీఖు నాడు నేను వస్తున్నా, రాగానే 6 గ్యారెంటీల మీద సంతకం పెడుతున్నా. జర్ర ఆగుర్రి, ఎల్లుండి రిజల్ట్ వస్తుంది, ఇట్లా గెలవంగానే మీరు పోయి 2 లక్షల రుణాలు ఇప్పుడు ఎవరు కట్టకండి, ఇట్లా పోయి తీసుకొచ్చుకోర్రి అన్నాడు. కాలేదా? 2 లక్షల రుణమాఫీ కాలేదండి. ఇప్పుడు నేను అడిగితే కాలేదన్నది అనుకో, నువ్వు లెక్క చెప్తావు. ప్రజలలో అడగండి, రైతులను అడగండి, రాదు. ఎవరికి అయింది చెప్పండి. నేనేమంటున్నా, చేతుతోని దుల్పరిచి కేసీఆర్ గారు 10 ఏళ్లుగా చేయని రుణమాఫీని మేము సంవత్సర కాలంలోనే కొంతవరకు చేయగలిగే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు నేను ఏమంటున్నా, తీర్థం ఉంటుంది, తీర్థం ఇట్లా వచ్చి ఏం చేస్తున్నారు, ఇటు చల్లుకుంటాం మనం. ఇలా రుణమాఫీ పేరుతోని ఆ ప్రయత్నమే చేసిండు. నీళ్లు చల్లిండు, నీళ్లు చల్లితే మా తలరాత మారదురా బాబు, నీళ్లు చల్లితే మేము తడవము, నీళ్లు చల్లితే మా దాహం తీరదు, పొయ్యిరా భయ్ నీళ్ళు తాగాలంటే మాకు తృప్తిగా పోయాలి. ఎవరు అడిగారు నిన్ను రుణమాఫీ చేస్తా అన్నది? ఎవరు? రేవంత్ రెడ్డి కదా. మేము 1 లక్ష వరకు కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండ్రు. 2 లక్షల అడుగు ఒక విడత 1 లక్ష 1.5 వరకు కూడా చేయగలిగిండు. తర్వాత మనకి ఎలక్షన్లు వచ్చినాయి, మనకు సాధ్యం కాలేదు, దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఆయన ఇవ్వలేదు కాబట్టి నేను 2 లక్షల రూపాయలు నేను ఇస్తా, బరాబర్ ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. గెలిచినాం. అది సాధ్యం కాదు వాస్తవంగా, ఇక్కడ సాధ్యం కాదే. పైసలు అనేది ఎక్కడ? నువ్వేమైనా ముద్ర ఉందా నీ దగ్గర? నువ్వేమైనా సెక్రటరీలో కూర్చొని నోట్లో ముద్రించుకుంటా పంచి పెడతావా? ఆల్రెడీ పైసలు నీ దగ్గర ఇవి, నీ దగ్గర నీకు రాబడేది అంటున్నా నేను. నీకు ఏ ప్రభుత్వం అయినా గుర్తుపెట్టుకో, ఈ నెల ఆదాయంలో నుంచే రెవెన్యూ షేర్ ద్వారా, ఈ నెల నుంచి వచ్చే రెవెన్యూ షేర్లో నుంచే ప్రభుత్వాలు జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అభివృద్ధి కానీ, నీ డెవలప్మెంట్ కావచ్చు, అది చేయొచ్చు. నీకు వచ్చింది సాల్తనే లేదు, నీ దగ్గర పైసలు ఏమి చేయడానికి అంటే నాకు ఇంత అబద్ధాలు అవసరం లేదు. ఎక్కడి నుంచి చేస్తావు నువ్వు చెప్పు ఫస్ట్. ఈ పలాన్ పైసలు నాకు వస్తున్నాయా? ఇప్పుడు నీ దగ్గర నేను అప్పు తీసుకొచ్చినప్పుడు ఏం చెప్తా? అయ్యో గడ పైసలు వచ్చేటివి ఉన్నాయి సార్, కొద్దిగా అవి రాగానే గడతా అని చెప్తాం. మరి ఎవి నీ పైసలు? ఇవి రుణమాఫీ చేయడానికి కోసం నీ దగ్గర ఉన్న పైసలు ఎవి? ఫస్ట్ మాకు అది క్లారిటీ. పాపం జనాలకు తెలియదు కదా.